బులెటిన్లో స్పిన్ న్యూస్ చూద్దాం. అనంతపురం జిల్లా గుత్తిలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే డైరెక్ట్ గా ప్రజలు తమకే తెలియజేయాలని, ఆయన డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఇక్కడే ఉన్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలో పామాయిల్ తో సమానంగా రైతుకు కోకో పంటకు కూడా మంచి రేటు అందేలా రైతులు, పారిశ్రామిక యాజమాన్యాలు, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పశువులకు గాలికుంటి వ్యాధి సోకకుండా ప్రత్యేక క్యాంపులు పెట్టి వ్యాక్సిన్ వేయాలని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సభలో కలెక్టర్ తెలిపారు. వచ్చే 3 నెలల్లో అన్ని శాఖల అధికారులు సంపూర్ణత అభియాన్ 2.0ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కావలి పట్టణం 29వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. వార్డు ప్రజలు, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాక అక్కడికక్కడే చర్చించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్గనూరులో స్థానిక వైసీపీ సర్కిల్ నందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిపిఐ, బీకేఎంయు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యథావిధిగా కొనసాగించాలని, కొత్త పథకం విబిజీ రామ్జీ రద్దు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న డిమాండ్ చేశారు. గ్రామ పాలనా అధికారిపై జరిగిన దాడి అమానుష్యమని జీపీఓ ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కత్తుల రాజశేఖర్ అన్నారు. గూడూరు గ్రామ పాలనా అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాలలో కిసాన్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయం రంగంలో గిట్టుబాటు లేని కారణంగా రైతులు పల్లెటూర్లు వదిలేసి పట్టణాలకు వెళ్తున్నారని తెలిపారు. పశు వైద్య కళాశాలలో విద్యను నేర్చుకుని ఇతర దేశాలలో కూడా డాక్టర్లుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాపుఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను కాదు, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. గెలిపించే బాధ్యత మీది, మీ వార్డులను అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ పట్టణ ప్రజలకు భరోసా కల్పించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు పట్టణంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్.